హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు రీసెంట్‌గా హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు చాలా రోజుల నుంచి చిలుకూరు తీసుకెళ్ళమని అడుగుతున్నారు. సో, లాస్ట్ శనివారం చిలుకూరు వెళ్ళాం. ఆ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చిలుకూరు గ్రామం మోయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లాలో ఉంది. హైదరాబాద్‌కి అతి సమీపంలో ఉంది. మనకి చిలుకూరుకి హైదరాబాద్ నుంచి 288 288 బస్సు సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఫ్రీక్వెంట్‌గా అంటే 288 మెహదీపట్నం నుంచి ఉంటాయి. స్వామివారి గుడిలో మొక్కును తీర్చుకునే విధానం ప్రదక్షిణలు చేయటం. ఇదే స్టార్టింగ్ పాయింట్ ప్రదక్షిణలకి. ఇది మహాగోపురం. స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ నుండి ప్రదక్షిణలు మొదలు పెడతారు స్వామివారికి నమస్కరించుకొని. వీక్ డేస్‌లో రష్ తక్కువగా ఉన్న సమయాలలో స్వామివారి గోపురం లోపల ఆలయానికి చుట్టూనే ప్రదక్షిణలు చేసే అవకాశం ఉంటది. అప్పుడు 108 చేస్తారు. వీకెండ్స్‌లో అనగా సాటర్డే, సండే, ఫ్రైడే అలాంటి భక్తులు రద్దీగా ఉన్న సమయాలలో గోపురం వెలుపల ప్రదక్షిణలు చేయాలి. అవి 11 చేస్తారు. వాటినే మహాప్రదక్షిణ అంటారు. ఒక్కొక్క మహాప్రదక్షిణ ఇంచుమించు 1 కిలోమీటర్ రేడియస్ వరకు ఉంటది. మనం మహాప్రదక్షిణ చేసే సమయంలో హనుమంతుల వారి ఆలయం కూడా మనకు కనపడతది. ఇది బాలాజీ స్వామి వారి వెనక భాగాన ఉంటది. మొదటి చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి ఒక ప్రదక్షిణ చేసి హనుమంతుల వారి ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా మంచిది. మన ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత దర్శనానికి మహాగోపురానికి ఎడమ సైడ్ కొంచెం ముందలకి వెళ్తే ఎంట్రన్స్ ఉంటది. ఈ గుడిలో మహాగోపురం నుంచి భక్తుల్ని అలౌ చేయటం లేదు. గుడి టైమింగ్స్‌కొస్తే మార్నింగ్ 6 AM నుంచి 1 PM వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 to 7 PM వరకు 3 అవర్స్ బ్రేక్ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఎంటర్ అయ్యాక కుడి పక్కన టెంకాయ కొట్టే ప్రదేశం ఉంటది. ఈ టెంపుల్‌లో 2 ఆలయాలున్నాయి. ఒకటి బాలాజీ స్వామి వారిది. ఇంకొకటి మహాశివుడిది. సో, ఇక్కడ టెంకాయ కొట్టేది బాలాజీ స్వామి వారికి. మహాశివుడికి లోపల ఇంకొక టెంకాయ కొట్టే స్థలం ఉంది. అక్కడ కొట్టవచ్చు. సో, మనం రాగానే బయట కొబ్బరికాయ అమ్మేవాళ్ళు 2 టెంకాయలు ఇస్తుంటారు. టెంకాయ కొట్టే ప్రదేశంలో స్వామివారి చిత్రపటాలున్నాయి. స్వామివారికి నమస్కరించుకొని మనం టెంకాయ కొట్టుకోవచ్చు. టెంకాయ కొట్టిన తర్వాత కొంచెం ఎడమ పక్కకి వెళ్తే ఎంట్రన్స్ ఉంటది. గుడి లోపలి భాగానికి వెళ్ళటానికి. సో, అలా కొంచెం దూరం నడవాల్సి వస్తది. శనివారం మరియు ఆదివారం సమయాలలో కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటది. స్వామివారి ఆలయానికి దగ్గరికి వెళ్ళాక జెంట్స్‌ని, లేడీస్‌ని ఇలా సెపరేట్ లైన్స్‌లో నిలబెడతారు. స్వామివారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. మెయిన్ ఆలయం దగ్గర ఫోటోస్, వీడియోస్ తీయడానికి అవకాశం లేదు. స్వామివారికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఇక్కడ వీఐపీ దర్శనం లాంటివేమీ ఉండవు. అందరూ ఫ్రీ లైన్‌లోనే వెళ్ళాలి. మరో ప్రత్యేకత ఏంటంటే స్వామివారి గుడిలో హుండీ ఉండదు. మనం ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు తీసేయాలి. అందరూ సమానము అనే భావన వ్యాప్తి చేయడానికి స్వామివారి గుడిలో ప్రత్యేక దర్శనాలుండవు. మనం దర్శనం పూర్తయి వెలుపలికి వచ్చాక ఇలా చాలా స్టాల్స్ ఉంటాయి.